హిస్టారికల్ రివర్సల్. దశాబ్దాల క్రితం ముస్లిం పేర్లుగా మార్చబడిన లాహోర్ చారిత్రాత్మక ప్రాంతాలకు ఇప్పుడు మళ్లీ వాటి ఒరిజినల్ హిందూ, సిక్కు పేర్లను పాకిస్తాన్ పంజాబ్ క్యాబినెట్ అధికారికంగా పునరుద్ధరిస్తోంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మరియం నవాజ్ నేతృత్వంలో లాహోర్ యొక్క పాత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గతంలో మార్చబడిన హిందూ, సిక్కు, జైన్ పేర్లను మళ్లీ పాత పద్ధతిలోనే మార్చుతున్నారు. రెహమాన్ గలీని తిరిగి రామ్ గలీగా మారుస్తున్నారు. ఇస్లాంపురను తిరిగి కృష్ణనగర్గా మారుస్తున్నారు. సున్నత్ నగర్ను తిరిగి సంతనగర్గా మారుస్తున్నారు. బాబ్రీ మసీద్ చౌక్ను తిరిగి జైన్ మందిర్ చౌక్గా మారుస్తున్నారు. చరిత్ర ఎప్పటికైనా తిరగబడుతుంది అనడానికి లాహోర్లో జరుగుతున్న ఈ మార్పే ఒక ఉదాహరణ. 1947 విభజన తర్వాత లాహోర్లోని ఎన్నో చారిత్రాత్మక హిందూ, సిక్కు ప్రాంతాల పేర్లను పాకిస్తాన్ ప్రభుత్వం మార్చేసింది. కానీ తాజాగా లాహోర్ యొక్క అసలైన సాంస్కృతిక వారసత్వాన్ని, విభజన నాటి పాత పేర్లను తిరిగి పునరుద్ధరిస్తోంది. రాజకీయాలు, మతాల కంటంటే నేల చరిత్ర, సంస్కృతి చాలా పెద్దవని నిరూపిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా విశేషమైనదే. కాగితాల మీద పేర్లు మార్చి బోర్డులు పీకేసి చరిత్రను కప్పెట్టాలని చూసినా ఆ నేల సగర్భంగా దాచుకున్న సనాతన ధర్మ మూలాలను, రాముడి స్మరణను కాలం కూడా తుడిచేయలేకపోయింది. ఇది కేవలం పేర్ల మార్పు కాదు, కాలం హిందూ వారసత్వానికి సమర్పించిన చారిత్రాత్మక న్యాయం. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలపండి.